Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దిన ముందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. Exodus 13:21. The Lord went ahead of them. He guided them during the day with a pillar of cloud and provided light at night with a pillar of fire. May the Lord bless this word. గత కొన్ని దినములుగా మనము అగ్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి దేవుడు 7 సార్లు తాను ప్రత్యక్షపరచుకున్నట్టు చూసాము. ఆ తర్వాత అగ్నిని ఉపయోగించి తన బిడ్డలుగా ఆయన ఏ విధంగా సహాయపడుతూ వచ్చాడో అనే విషయాన్ని కూడా ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి ఈ దినం మనం చూస్తున్నాము ఇశ్రాయేలీయులను దేవుడు ఫరో చేతి నుంచి విడిపించిన తర్వాత మరి ఫరో ప్రజలను పోనీగా దేవుడు ఒకవేళ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. ఇది నిర్గమాకాండం 13వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. ఎందుకు అంటే మరి ఆయన ఫిలిస్తీన్ల దేశం మీదుగా కానీ వారిని తీసుకుని వెళ్ళినట్లయితే అక్కడ ఫిలిస్తీన్లు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యుద్ధాలు చూసి వారు భయపడిపోయి మళ్ళా తిరిగి పశ్చాత్తాపడి వెనక్కి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారేమో అని చుట్టూ దారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున ఆయన వారిని నడిపించినట్లుగా చూస్తున్నాం. ఆయన మరి షార్ట్ కట్లో తీసుకెళ్ళలేదు. మరి ఆయన ఎంతో దూరం వారిని నడిపించినట్లుగా చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. మరి యోసేపు ఎముకలను కూడా తీసుకొని మరి రావటం జరిగింది. వారు సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా. ఎంతో లాంగ్ డిస్టెన్స్ వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అయితే వారు ప్రయాణం చేసేటప్పుడు మరి వారికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి పగటి సమయంలో వారు ప్రయాణం చేసేంత వరకు కూడా అక్కడ పగలు మేఘ స్తంభమును ఏర్పరిచాడు దేవుడు. వారు నడుస్తుంటే మేఘ స్తంభం వారితో పాటుగా నడుస్తూ వెళ్తుంది. ఎందుకంటే వారు నీడ ఉండటానికి. అదే రాత్రి వేళ మరి చీకట ప్రయాణం చేసేటప్పుడు మరి వారికి వెలుగునివ్వటానికి మరి దేవుడు అగ్ని స్తంభాన్ని వారికి ముందుగా నడుచుచు వచ్చినట్లుగా ఆయన మరి అక్కడ ఏర్పాటు చేసినట్లుగా చూసారండి. చూడండి, దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వారి యొక్క మొరను విని మోషేను పంపించి మరి వారిని అక్కడ నుంచి విడిపించిన తర్వాత మరలా మరి ఒకవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, పరిస్థితులను చూసి యుద్ధాలను చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారేమోనని మరి చుట్టూ ఎర్ర సముద్రం వైపు నుండిగా మరి నడిపించుకుంటా దేవుడు వారిని తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాము. మరి వాళ్ళు 40 సంవత్సరములు వారు నడిచారు. అయితే ఆ సమయములలో కూడా దేవుడు అంట వారికి ఈ విధంగా కాపుదలను అనుగ్రహించాడు. పగలు మరి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నం దెబ్బ తగలకుండా ఆయనను కాపాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి చూడండి, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభములో. హల్లెలూయా. చూడండి,
పగలు ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభం నడిపించాడు. అలాగే రాత్రి అంట అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఆయన వారికి అగ్ని స్తంభంలో ఉండి ముందుగా నడుచుచు వచ్చాడండి. చూడండి, ఆయన ఆ విధంగా స్వయంగా తను తానుగా వారికి తోడుగా నడిపించినట్టుగా చూస్తున్నాం. దేవుడు అదే దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మరి ఒకే దేవుడు. ఆయన నిరంతరం కూడా మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. ఈ సమయం ముందు కూడా మనం కూడా ఈ యొక్క ప్రయాణంలో, మన ఆత్మ ప్రయాణంలో మరి ముందుకు సాగుచుంటుండగా దేవుడు మనకు ఏ విధంగా సహాయపడుతున్నాడంటే, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని దేవుడు వాగ్దానము చేస్తుంటున్నాడు. వారికి ఏ విధంగా అయితే అగ్ని స్తంభంలో నుండి వారికి ఏ విధంగా సహాయపడ్డాడో ఆయన మనకు కూడా మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మనల్ని తన యొక్క మరి మార్గం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటుండే దేవుడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాశం శ్వాస బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాట్లాడుచున్నారు దేవా, నీకు వందనములు ప్రభా. నా తండ్రి, ఇశ్రాయేలుకు ప్రభాకర మేఘస్తంభంగా నడిపించావు తండ్రి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండే వరకు వెలిగించావు తండ్రి, నీకు వందనములు యేసయ్య ప్రభా. నా తండ్రి, మరి ఎంతగా ప్రభా మేము ఎందుకు పనికిరాని వారం అయినప్పటికి కూడా ప్రభా నా తండ్రి, మీరు మా ఎడల దృష్టి కలిగినటువంటి దేవుడు యేసయ్య ప్రభా. నా తండ్రి, మీరు మా ఎడల చూపిన శ్రద్ధను బట్టి ప్రభా, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రయోజనం బట్టి నా తండ్రి నాయనా నీకే స్తోత్రములు తండ్రి. అసాధారణమైన నీ ప్రేమను బట్టి దేవా నీకే వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.